45వ కీర్తన 45వ కీర్తన. ఆమె ఆమె మాంసం కుదురుతా ఉంటుంది. మా ఇంట్లో వచ్చేదికి చికెన్ వండుకున్నప్పుడు గుండెగా దొరుకుతుంది మనగా. హల్లెలూయా. దేవుని వాక్కు మనకు దొరికినప్పుడు ఆమేన్ అట్టి రీతిగా సంతోషంగా ఉండాలి. 45వ అధ్యాయము 10-11 వచనాలు. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. అందరి వరకు అలానే ఉందమ్మా? నా మాట వినబడుతుందా? ఎవరన్నా 5 నిమిషాలు చదువుతున్నాను వినండి. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. ఆమేన్. దేవుని లేఖనాల మొదటి మాటను చూద్దాం. సంఘాన్ని దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే వధువుగా, అంటే పెళ్లి కుమార్తెగా దేవుడు చూస్తా ఉన్నాడు. ఎలా చూస్తున్నాడంటే పెళ్లి కుమార్తెగా. ఈ పెళ్లి కుమార్తెని దేవుడు వాక్యం ఇచ్చి తన యొక్కకు వచ్చేటువంటి ఆ సందర్భంలో ఎలా సిద్ధపరచాలనుకుంటున్నాడంటే దాగైనను ముడతైనను కలంకమైనది ఏది కూడా లేకుండా వాక్యము చేత పరిశుద్ధపరిచి తన ఎదురు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరున కుమారి అన్న మాట ఇది స్త్రీలింగమా పురుషలింగమా అంటే స్త్రీలకు పెట్టేదా పురుషులకు పెట్టేదా అన్న పేరు కాదు. కుమారి అన్న మాట సంఘానికి. ఎవరికి? సంఘంలో ఎవరు ఉంటారు? చిన్నబిడ్డలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, పడుచు వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, నదులు ఉంటారు. అందరి విషయమే దేవుడు అంటా ఉన్నాడు కుమారి. ఏమన్నట? కుమారి. పెళ్లి కాని వారిని పిలిచే రోజు పిలుపు. నీ రాజు రాబోతా ఉన్నాడు. ఆయన మనకెవరు? రాజు. ఆత్మీయంగా మనము సంఘముగా ఆయనకు వధువు సంఘముగా సిద్ధపరుస్తా ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు కుమారి. ఏం చేయమంటున్నాడు దేవుడు? కుమారి ఏం చేయాలి? ఆలకించుము. ఎవరితో చెప్తున్నాడంటే దేవుడి మాట? సంఘముతో. అయితే లేఖనాలను మనం ఒకసారి చూస్తే కొరింథీ రాసిన పత్రికలో కానీ తీరదమ్మా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ సంఘం అంతటితో దేవుడు చెబుతున్న మాట. అపోస్తలుడైన పౌలు అంటారు, మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే నిశ్చితార్థం చేస్తాను. ఎవరికి? యేసయ్య. ఒక రోజు ఆయన వస్తాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు. మిమ్మల్ని ఏం చేస్తాను? నేను ఎంగేజ్మెంట్ చేస్తాను, ప్రదానం చేశాను మిమ్మల్ని. ఎవరికట? సంఘానికి. ఎవరికి ప్రదానం చేసేటైనా? యేసయ్య. రోజు నీవు నేను కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు చదవాలి. చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది వాక్యం రోజు చదువుతున్నారు? సిగ్గుపడాల్సిన విషయంగా. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి మొదలు పెట్టనా అనుకున్నారంటే అది ఎంతమంది లోకం విషయం నేను చెబుతా ఉన్నాను. మెసేజ్ ఏంటంటే మెసేజ్. ఒకప్పుడు లేఖలు ఏముండేవి? లేఖలు లేదా ఉత్తరాలు. ఇష్టపడిన వాళ్ళు లేకపోతే వివాహం కుదుర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో వీళ్ళకి ఏముండేదంటే దూర ప్రాంతాలు కదా ఉంటారు సాధారణంగా. సో ఉత్తరాలు రాసుకునే ఏ ఉత్తమ రంగాన్ని ఎంత ఆసక్తితో ఇప్పుడు అది కాస్త ఇందులో మార్చబడిందంటే మెసేజ్ లోకి, వాట్సాప్ లోకి, వీడియో కాల్ లోకి మార్చబడి మెసేజ్ రాగానే వెంటనే రిప్లై. ఎన్ని పనులు ఉన్నా ఏం చేయాలి? రిప్లై. ఎన్ని పనులు ఉన్నా సరే పనులన్నీ అయిన తర్వాత రావాలా? ఆమె రోషం పుట్టిస్తున్నామా? కోపం చెప్పేసి నిజం నిజంగా ఏసైనా ప్రేమిస్తున్నావా? నన్ను కలుసుకుని ఎవరిని? ఎన్ని పనులున్నా నిజం చెబుతూ ఉన్నా. కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నారు కదా, ఎవ్వరు బిడ్డలు ఉన్నారు కదా, వివాహం అయిన వారు ఉన్నారు కదా. ప్రారంభ దశ మీ ప్రేమ మీ భర్తల పట్ల మీ భార్యల పట్ల ఎట్లా ఉండేది చెప్పండి ఒకసారి. నిజంగా ఎప్పుడు మాట్లాడతావా? ఎప్పుడు నా భర్తతో ఉందామా? ఎప్పుడు నా భార్యతో ఉందామా? ఎప్పుడు ఒంటరిగా కలిసి ఉందామా? ఎప్పుడు ఎప్పుడు ఎదురు చూసి ఆ తొలి ప్రేమ ఏమైందట? ప్రకటనలో అని చెప్తా ఉన్నారు. నీ తొలి ప్రేమ ఏమైంది? ఇప్పుడు వాక్యం చదువుదాం. ఖాళీ లేదు. ఏం లేదు? ఏం లేదండి? సంఘము మాట్లాడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం లేదు? ఖాళీ లేదు. ఒక
ఒకప్పుడు శరీరం బలహీనమైతే స్వస్థత కావాలి కాబట్టి ఏం చేయాలి? వాక్యం చదవాలి. ప్రభు ఇదిగో పలానా చోట వాక్యంలో యెషయా 53:4-5 రాయబడింది. ఇదిగో నువ్వు మా కోసం దెబ్బలు తిన్నావు, నువ్వు తిన్న దెబ్బలో నాకు స్వస్థత, ఇదిగో నాయన నాకు స్వస్థత దయచేయి అని ప్రార్థన చేసిన మనము ఈ రోజు ఏం చేస్తున్నామంటే బాగోలేదు కాబట్టి బైబిల్ చదవలేదు కానీ, లేకపోతే నిజమా కాదా అంటే ఏది నీ తొలి ప్రేమ? దేవుడు ఎవరితో చెబుతున్నా నీకు దేవుడు చెబుతున్న మాట మొదటి పిలుపు తెలుసా అండి? ఏమని పిలిచాడు దేవుడు మనల్ని? కుమారి, నీకు ఇంకా పెరిగాలదా ఇంట్లో. హల్లెలూయా. ఎందుకు ఆ మాట తెలుసా? అదే ప్రేమను కొనసాగించాలి. ఏం చేయాలి? అదే ప్రేమను నువ్వు కొనసాగించి తీరాలి. దేవునికి లేఖనం చెబుతుంది, ఆయన అంతా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, నేను ఏం చేయమన్నాడు? ఆయన ఆలకించు. ఎవరు ఆలకించాలి? ప్రకటన గ్రంథం 2:7 రాయబడిన మాట చూడండి. ఎవరు ఆలకిస్తాక రాయబడింది. నిజంగా సన్నిధిలో ఎంతమంది కూర్చున్నామో, ఎంతమంది వాక్యం వింటున్నామో, ఇది కాదు ప్రశ్న. అసలు నువ్వు ఎవరు, లేకపోతే నీ చెవులు ఏ చెవులతో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నావు? చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఎవరెవరితో చెప్తున్నారని? ఆత్మ సంగముతో చెబుతున్న మాట. ఆమె హల్లెలూయా. ఎంతమంది వింటున్నారండి? నిజంగా ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకుంటా. సంగమా, నేను ఒక్క మాట చెబుతా ఉన్నాను. ఈ విషయమే నాదంత భారం కలిగి ఉన్నట్టే. ఉన్న వాళ్ళలో ఫ్యామిలీలో ముందేళ్తారా, నేను ముందేళ్తాను దేవుడి దగ్గరికి? చెప్పడం సార్. ఫ్యామిలీలో నాకంటే నేను 1-2 సంవత్సరాలు ఎక్కువ పెద్దయినా. సరే, ఒక పంచాయతీ ఉంది. అమ్మ మీ వయసు ఎంత? 85 సంవత్సరాలు ఆవిడ, 35 సంవత్సరాలు నేను. ఎవరు ముందేళ్తారు దేవుడి దగ్గరికి? సంఘం. వ్యక్తిగతంగా మాట్లాడతాను, మీరు మాట్లాడారు. చెప్పండి, ఎవరు ముందు వెళ్తారు? అయితే చెప్పండి, ఎవరు ముందు వెళ్తారు? ఎవరు చెప్తారు మాట? ఎప్పుడు ఆయన రమ్మని ఎవరిని పిలుస్తాడో ఎవరికి ఈరోజు చదువు లేఖలో ఉన్నావు కదా, నువ్వు గాలి పీలుస్తున్నావు కదా, దేవుని సన్నిధిలో ఉన్నావా? ఆయన కొరకు నిర్ణయం తీసుకోవడానికి ఇదే రోజు నీ చేతిలో దేవుడించాను. రేపు దినం ఏమవుతుందో నీకు నాకు తెలియదు. ఈ రోజు నీ సత్ప్రవర్తన నేను పరలోకం తీసుకొస్తుంది. ఈ రోజు నీ బద్ధకపు ప్రవర్తన నేను నరకానికి లాక్ చేస్తాను. సందేహమే లేదు అందులో. ఈ రోజు నీ చేతిలో దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నీ ప్రవర్తనే ఈ భవిష్యత్తు నిర్ణయించేది. హల్లెలూయా. చిన్నపిల్లలు చదువుకోమని ఎందుకు చెప్తాను చెప్పారని? ఎవరు చెప్తారు? చిన్నపిల్లలు బాగా చదువుకొని ఆడు 1వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు వరకు స్కూల్కి వెళ్తానే ఉంటాడు. మధ్యలో ఆదివారం సెలవు వచ్చిన, శనివారం చదువుతున్నా, సమ్మర్ హాలిడేస్ వచ్చిన మళ్ళా తోముడాడికి స్కూల్కి వెళ్ళి చదువుకో. ఎందుకట? దేనికోసం అండి? ఏం కావాలి కదా? మేము మన తోమేది. అందుకే భవిష్యత్తు దేవునితో గడపాలనే తోమేది. అందుకనే తిట్టేది, అందుకనే నడవమనేది, అందుకనే ప్రార్థన చేయలేదు, అందుకనే బైబిల్ చదవమనేది, అందుకనే దేవుని కొరకు రోషం కలిగి నిలబడని చెప్పేది. ఎవరి కొరకు? నా కొరకమ్మా. ఎవరి కొరకమ్మా? నువ్వు చేస్తే నేను చెబుతున్న మాట అది. ఈ శరీరంలో దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. సోదరి శ్రీదేవి యొక్క స్నేహితురాలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ మంచినీళ్ళు తగ్గుతూ చనిపోయింది అక్కడ. ఏం తగ్గుతూ? ఎవ్వరం పెట్టారు. అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 20-25 సంవత్సరాలు. ఏ రోజు చచ్చిపోయింది తెలుసా? ఎప్పుడో మనకి ఈ రోజు సన్నిధిని ఎగ్గొట్టుండొచ్చు, ఈ రోజు ప్రాంతం లేకపోయి ఉండొచ్చు, ఈ రోజు వాక్యం చదవడం మానేసి ఉండొచ్చు, ఈ రోజు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయకుండా నువ్వు ఉండొచ్చు. ఈ రోజు దేవుడిని పిలిస్తే నువ్వేం చెప్తావు సమాధానం? అయ్యా నిన్న మొన్న నేను చేస్తున్నాను, నిన్న మొన్న పాపాలు ఏం చేస్తాం? ఆత్మ సంఘంలోకి చెబుతున్న మాట ఎవరు పెట్టారు? సంఘమా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత రేపు సంగతి నేను ఆలోచిస్తాను. రేపు నుంచి మొదలు పెడతా. రేపు ఎన్ని రోజులు అయ్యాయో అవి. నిజంగా ఎన్ని రోజులమ్మా? ఎన్ని రోజులు చెప్పండి. రేపటి నుంచి ప్రార్థన చేస్తాను అన్నటువంటి రేపు అనే వాయిదా ఎన్ని సంవత్సరాలు అయింది మన జీవితంలో? స్తోత్రం. ఇంకా బ్రతికున్నాం. ఆమె ఇంకా బ్రతికున్నందుకు దేవుడికి తీసుకోవద్దాం. నిజముగా నీవు కనుక దేవుడిని నమ్మితే రోజు చెబుతున్నట్టుగా బ్రతుకు నువ్వు మార్చుకో. ఇది ఆశీర్వాద వచనం కాదు, ఇది ఇంకోటి కాదు. ఖచ్చితంగా నీ బ్రతుకు నువ్వు మార్చుకోలేదా? నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు, అది దొరికితే లేదా తర్వాత సంగతి. ఆ రోజు వరకు నువ్వు నేను ఉంటావన్న గ్యారెంటీ మనకి లేదు. ఈ లోకములో అంట రాయబడి ఉన్న మాట, బుద్ధిమంతుడు పరములకు జీవ మార్గాన్ని చూస్తాడు. ఏం చేస్తే ఏం ఎదుగుతాడు?
పరమునకు పోయే జీవ మార్గము, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవితము. అక్కడ సమయము ఉండదు, ఇక్కడ సమయం మాత్రమే ఉంది మనకి. ఎక్కడ ఉంది సమయం చెప్పాలి? ఎక్కడున్న సమయం? నువ్వు ఏక గుంతలో ఉన్నావు చూసావా, అదే నీ సమయం. నువ్వు సమస్యలు వలయలో ఉన్నావు చూసావా, అదే నీకున్న సమయము. నువ్వు ఇబ్బందుల్లో ఏడుస్తా ఉన్నావు చూసావా, అది నీ సమయము. అది దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? దేవునితో సమయాన్ని గడపడానికి. నీకు అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఆలకించు. ఇప్పుడు నా మాట ఏం చేయాలి? నువ్వు ఆలకించు. కుమారి, నువ్వేం చేయాలి? ఇప్పుడు యవ్వన వయసుకు వచ్చావు, వివాహానికి సిద్ధపడ్డావు, నువ్వు నా దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నావు. నిన్ను ఏదే రాజులు నేను, ఇదిగో నిన్ను వివాహము చేసుకోవాలని నేను అనుకుంటే, నువ్వు నాతో ఉండాలి అనుకుంటే, నాతో జీవితం కొనసాగించాలనుకుంటే, నిత్య రాజ్యమైన నాతో నువ్వు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? నేను చెబుతున్న మాట ఏం చేయాలమ్మా? ఆమేన్. ఏమని రాయబడింది అక్కడ? కుమారి ఆలకించుము. ఇప్పుడు రెండో మాట రాయబడింది అక్కడ, ఆలోచించి ఏం చేయాలి కదా? ఆలోచించి చెప్పాలి. ఏం చెబుతున్నారు? బాగా చెప్పేసారు. సూపర్, అద్భుతమైన మర్మం బయట పెట్టారు. స్తోత్రం. ఏం చేస్తున్నాం మర్మంతో? గవర్నమెంట్ మనకు 30,000 అకౌంట్లో వేసింది, సంగులు పెట్టుకున్నాం, చక్కగా బాగా జరిగింది. కానీ ఆ 30,000 40,000 గవర్నమెంట్ ఇచ్చిన లోను మరొకటి ఏదో ఒకటి, దాంతో ఏం చేస్తున్నావు అన్నదే కదా ఈ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అవునమ్మా? మరి ఈరోజున దేవుడిని ఎన్నుకున్నాడు నిజంగా. ఒకసారి ఆలోచించే, నువ్వు నేను ఎట్లాంటి తగ్గించి జీవితం. ఏషియా గ్రంథం ఒకసారి తీయగలదు. ఏషియా గ్రంథం తీయ ఒకసారి 50 ఏషియా గ్రంథంలో ఒకసారి 51వ అధ్యాయంలో 1వ వర్షం చూడండి. ఆమె నీతిని అనుసరించు. అమ్మా, అది మీకోసం చెప్పమని మాట. మీరేం చేస్తున్నారట? నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతున్నారట. హల్లెలూయా. నీతి అంటే అమ్మా, దేవుడు ఉండమన్నట్లుగా ఉండాలి. అలాగా చెప్పాలి. ఇంతలో ఉండమన్నట్ల, నీ చుట్టుపక్కల ఉన్నట్ల, నీ స్నేహితులు ఉండమన్నట్ల కాదు. ఆయన ఉండమన్నట్లు ఉంటే అది నీతి. నీతిని అనుసరించి యెహోవాను వెతుకువారు, వెతుకుచుండువారు కదా. మళ్ళా ఆయన చెప్తున్నారు, జాగ్రత్తగా నా మాట ఏనండి చెప్తారు. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో. ఇప్పుడు ఏం ఆలోచించాలి? ఫస్ట్ ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? అక్కడ రాయబడి ఉంది, ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావో, ఏ గుంట నుంచి. మీరు ఎక్కడి నుంచి అసలు వచ్చారో ఆలోచించేయండి. ఈరోజు నా దేవుని వాక్యాన్ని సేవకులు మాట్లాడుతూ ఒకప్పటి స్థితికి ఇప్పటి స్థితికి మెరుగ్గా ఉందా లేదా అని అడిగారు. మెరుగాను నోరిచ్చారు కొత్త సంఘానికి దేవుడు. బలవంతం మీద ఇందులో ఖచ్చితంగా ఒకప్పుడు పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితి అది బాగానే ఉందని చేయతండి. ఆమె ఒకప్పుడు పరిస్థితి కానీ ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందమ్మా, ఉందా లేదా? బలవంతం ఏమీ లేదు, బాగోలేదన్నో చేయాలని ఉంచుకొని ఒకప్పుడు కానీ నా పరిస్థితి బాగున్న మాత్రమే చేయాలండి. ఓకే, స్తోత్రం. ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, కుమారి నా మాట విను. నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావు? బండ తెలుసామా మీకు? బండ నుంచి ఏం చేశాడంటే దేవుడు నిన్ను, బండలో అనవసరమైనటువంటి పదార్థాలన్నిటినీ, అనవసరమైన రాత్రి ముక్కలన్నిటినీ, నీ జీవితంలో ఉండకూడదు అని అన్నిటినీ ఆయన ఏం చేశాడు తెలుసా అండి? చెక్కి తీసివేశాడు. మామూలు ఎందుకంటే నువ్వు వదలవు. ఏం చెయ్యవు? నువ్వు వదలవు. నేను కూడా చాలా రోజులు దేవుని పరిచయం రా అంటే నేను వదల. ఏంటి నా ఉద్యోగం నేను వదలేదు. ఒక్క లెక్కలో ప్రెషర్ పెట్టాడు దేవుడు. ఆయన చిక్కి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకునే దేవుడు. రోజున దేవుడు వాక్యాన్ని వింటున్న సంగమా, ఇఫ్ యు నాట్ ఒబే టు ద గాడ్, నువ్వు దేవునికి కనుక లోబడకపోతే, ఆయన కనుక చెక్కన మొదలు పెట్టాడు అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా. నాతో సేవకుడు మాట్లాడారు, ఆయన పేరు మార్గ బాగా పేరు శాలం రాశారని, ముస్లిం అయినా దేవుడు నమ్ముకున్నారు. సేవ ప్రారంభం కూడా కాదు, పిలుపు ఉందంటే వాక్యం వెళ్తా ఉన్నాం, చర్చకి వెళ్తా ఉన్నాం, పిలుపు అందరూ చెబుతా ఉన్నారు, దేవుడు దర్శించడం కూడా అయింది. కానీ వద్దు, ఉద్యోగం మనకు 25,000 30,000 వస్తుంది, అది వదిలి ఇవన్నీ వద్దు, మనకి ఎందుకు ఆధాలు పెడతారనుకున్నారు. ఆయన అన్నారు, జాగ్రత్తగా దగ్గరికి వచ్చాడు, నేను నీకు మరలా చెబుతున్నాను, నీ మీద దేవుని పిలుపు ఉంది, ఆయన నిన్ను దర్శించాడు, నీకు వినిపించాడు, వాక్యంతో, దర్శనంతో, ప్రవచనంతో, అన్ని విధాలుగా నీతో మాట్లాడాడు. నువ్వు ఇంకా ఆయనకు లోపడట్లేదు.
నా సొంత అనుభవంలో చెబుతున్నాను. నువ్వు కనుక దేవుని మాటలు లోపడి సేవలకు రాలేదనుకో, చేపలతో నిద్రపోతాడు. ఎలాగా? చేప తన కొడుకును వదులుకుంటారమ్మా. కానీ మనం కూర కావాలి, ఏం చేయాలని? దేవుడు అదే చేస్తాడు. నువ్వు కనుక లోపడలేదనుకో ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనం ఏంటి కావాలని పట్టుకున్నాము ఒకటి చెక్కి మరీ వదలగొడతాడు. హల్లెలూయా. నిజం చెబుతా ఉన్నాను. అందులో తన మన భేదం అసలు దేవునికి అసలు లేదు. అందరూ తనకు కావాలి, అందరినీ చెబుతాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, కుమారి ఆలోచించు, ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు, ఎక్కడి నుంచి నేను తీసాను నుంచి ఒకసారి ఆలోచించు. ఎలాంటి పరిస్థితుల నుంచి నేను బయటకు తీస్తాను, ఎలాంటి గుంటల్లో నువ్వు ఉండిపోతే నేను పైకి తీస్తాను, ఒకసారి ఆలోచించు. రోజు దేవుడు నిన్ను సన్నిధిలో కూర్చోబెట్టి మరలా అదే మాట చెబుతాడు, ఒకసారి ఆలోచించు. నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావంటే ఎలాంటి స్థితిలో, చచ్చిపోదమనబడని స్థితి, మరణపు అంచులో ఉన్న నీ స్థితిని దేవుడు నిలబెట్టి నీకు కుటుంబాన్ని ఇచ్చి, నీకు పిల్లల్ని ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, ఇంకా అన్ని విధాలుగా నేను నిలవబడుతున్న ఆ దేవుడిని ఈ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు మనం? చెప్పండి. సంతోషం. ఏం చేస్తున్నాను? నిర్లక్ష్యం. నా పనులన్నీ అయిన తర్వాత ప్రార్థన, నా అవసరాలన్నీ తీసిన తర్వాత దేవుడు, నా వయసు అంతా అయిన తర్వాత లాస్ట్ సౌదుడు పేరు నరేష్. ఆయన వైశ్య కుటుంబం, లక్షలో సంపాదిస్తారు ప్రజెంట్. ఆయన నాతో మాట అన్న మాట సేమ్ మాట. మరి నీకు ఏం వయసు అయిపోయిందిరా? అప్పుడే దేవుడు పరిగెత్తాం. ఎందుకంటే వైశ్యుల్లో ఏం చేస్తారంటే వయసు అంతా అయిపోయిన తర్వాత బాధ్యతలన్నీ బిడ్డలకు అప్పచెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? తీర్థయాత్ర కదా. అదన్న మాట అదే. ఏమైతే అయిపోయింది? దేవుడు అంటే ఎన్ని బతులు తిరుగుతాం. ఈరోజు నీ కనుక అలా ఆశ ఆలోచన ఉంది, మా స్తోత్రం. నీ తల్లిదండ్రులు చూసిన సమయం నీకు ఇవ్వకపోవచ్చు. దేవుడు తెలియదు. ఏంటది? తెలియదు మాకే. సిద్ధపడు. ఈరోజు నిజం చెబుతున్నా, ఈరోజు నువ్వేం చేయాలి? దేవుని కొరకు నువ్వు సిద్ధపడాలి. వాస్తవంగా నీకు ఇష్టము ఉన్నా లేకపోయినా దేవునితో ఉండడానికి నువ్వేం చేయాలి? మారాలి. నరకంలో ఎన్ని డిగ్రీలు ఉంటుందంటే ఒక ప్రవక్త చెప్పిన మాట 2000 డిగ్రీలు ఎత్తి ఉంటుంది ఉష్ణోగ్రత. వేడి ఎంతమ్మా? 2000 డిగ్రీలు. అన్నం వండుతున్నప్పుడు ఎంతమంది అన్నం వండుతున్నారు? ఇక రాబోయే వండదానం చేసు ధైర్యంగా స్తోత్రం. మీరు అన్నం వండుతున్నటువంటి ఆ యొక్క నీటి వేడి ఎంతో తెలుసమ్మా? అంటే అన్నం అవ్వాలంటే దాని వేడి ఎంతో తెలుసా? 100 డిగ్రీల. అది చేయాల్సిన ఏమన్నా కొన్ని గెంజి మారుతుంది, గెంజి మీద పడుతుంది. ఎన్ని వదిలిపోతాం మనం వాచేటప్పుడు కదమ్మా? పెట్టుకోం. అది 100 డిగ్రీలు. అది ఎంత వేడి? 100 డిగ్రీలు. 2000 డిగ్రీలు దాంట్లో తీసుకుపడుతుంది. అక్కడ ఏమవుతుంది తెలుసా? ఈ చర్మం ఉడికిపోతూ కాలిపోతూ ఉంటది. మన కొత్త చర్మం వస్తా ఉంటుంది, అది కాలుతూనే ఉంటుంది, కొత్త చర్మం వస్తా ఉంటుంది. చక్కగా రెండయ్యా నిత్య జీవనం నాతో బతకగలను, ఈ లోకం నా కష్టాన్ని చూడదు, నన్ను చూసిన వైపు రండి నాతో పాటు బతకలని ప్రభువు నిత్య జీవం అనే గొప్ప రక్షణ మనకిస్తే ఏమని చేస్తున్నామంటే, అయ్యా నేను ఆలోచిస్తున్నాను కానీ టైం ఉంది ఇంకా. ఏముంది చెప్పండి, ఏమంటున్నాం? నాకు ఇంకా టైం ఉంది, నాకు ఇంకా సమయం కావాలి. ఎవరి చేతిలో ఉన్న సమయము? ఏదైతే అస్పష్టంగా చెప్పారు, తండ్రి చేతిలో సమయం ఉన్నాయి, మన చేతులు అయ్యి లేదు. సిద్ధపడుతున్నావు నిజంగా. ఈ రోజు నేను పిలిచి ఆయన దగ్గర నిలబడగలవు నిజంగా? అసలు ఆలోచించే. నిలబడలేవు అని నీకు తెలుసుకుంటే ఈ రోజు మంచి రోజు. నువ్వు పూర్తిగా మారి ఆయనలా నిలబడాలి. ఎలాగంటే పూర్తిగా మారాలి. సంఘముతో చెబుతున్న మాట చెవి గలవాడు ఏం చేయాలి? వినాలట. హల్లెలూయా. ఆ మొదటి వచనంలో ఆలోచించిన తర్వాత ఇప్పుడు చెవుకు ఏం చేయాలి? ఆలోచించావు కదా, దేవుడిని ఎలా పిలిచాడో, ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు, ఎలాంటి పరిస్థితులు నిలవబెట్టాడో, ఎలా ఉండాల్సిన నిన్ను ఎలా చేశాడు. నేనైతే ఖచ్చితంగా చెప్పనా అండి, మీ విశ్వాసంగా నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. కరెంటు పోతే 15 రోజులు అయితే కానీ కరెంటు రానిటువంటి ఊరు కాదు. ఎన్ని రోజులు అదమ్మా? వర్షాకాలం కరెంటు పోతే 15 రోజులు. దేవుని ఊళ్ళో మాత్రం ఉంటాయి, కిరసనాలు మాత్రం పనిచేస్తాయి. అలాంటి ఊళ్ళో ఉన్న నన్ను ఈ రోజు నా దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడంటే ఎంత గొప్పది. 10th క్లాస్ నేను ఏం చేసుకోవాలని తెలుసా? మాస్ కాపీ ఎలా పుస్తకం పెట్టుకుని రాసుకోవాల్సిందంటే అది నా దరిద్రమైన బతుకు. ఈరోజు నిన్న దినాన్ని ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఒక ప్లేస్ బుక్ స్టాల్ సౌదరితో వెళ్తా ఉన్నప్పుడు
చైతన్య అంటే మీరేనా ఏ పేరు అంటే కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎందుకంటే హిందీ ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తారంటే మీ పేరు చెప్పారంటే నేను ఎక్కడి నుంచి వచ్చానండి, నాకు ఎలా చేశారు దేవుడు, అది జ్ఞాపకం ఉంచుకోలేదనుకోండి, దానికి ప్రభువులకు లోబడి అయ్యా నా శ్రేష్ఠ జీవితం నీది. ఇప్పటికి చాలా మంది రాలేస్తూ ఉంటారు, షేక్లేని నా ఫ్రెండ్స్ అలా ఎంత సంపాదిస్తాం ఏమైనా సంపాదన ఏమి లేదు, కానీ నా సంపాదన నా దేవునికి నాకు బాధ్యత అప్పచెప్పాడు. నన్ను నమ్మి లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కొద్దిగా నన్ను నమ్మి నాకు బాధ్యత అప్పచెప్పాడు. ఈరోజు సంగమా నేను చెబుతా ఉన్నాను, నీ భర్త నీకు అప్పచెప్పాడు, నీ భార్య నీకు అప్పచెప్పాడు, నీకు కుటుంబానికి దాన్ని అప్పచెప్పాడు. దాన్ని ఎందుకు తెలుసా, నీ మీద నమ్మకం ఉంచి దేవుడు దాన్ని నీకు ఇచ్చాడు. నమ్మకం ఉంచి ఒక కుటుంబాన్ని ఇచ్చి నువ్వు దాన్ని జాగ్రత్తగా నడిపిస్తావని, వారిని దేవుళ్ళకు జాగ్రత్తగా నడిపించగలవు అని నిన్ను నమ్మి దేవుడికి అప్పచెబితే ఏం చేస్తుంది తెలుసా? చెప్పండి. ఇంట్లో ఒక ప్రార్థన చేస్తారు, రెండో ఏం చేస్తారు? రెండు, ఒకటి ఫోన్ చూస్తారు, రెండు ఇంకో టీవీ చూస్తారు, ఇంకా సంఘం మాట్లాడాలని చేస్తారు, మూడోది ఏం చేస్తాక పడుకుంటారు. ఇంకా చెప్పనా, ఇక్కడ సోఫా సెట్ ఉంటుంది, ఎక్కడ ఇది వరకు ఇది ఇంట్లోనే మీరు ఎంతమంది వచ్చారు నాకు తెలీదు. ఇక్కడ అయిపోతుంది దివాన్ కట్టు, ఇక్కడ దివాన్ కట్టు, ఒక డబల్ గట్టు బెడ్రూమ్, డబల్ గట్టు మంచం, పైగా కూర్చుంటారేమో బీరువా, ఇక్కడ దివాన్ కట్టు, ఇక్కడ టీవీ ఉంటే హిందీ సాంగ్లు పెట్టుకోండి. మా చెల్లి అవసరం ప్రార్థన చేస్తారు, ఎక్కువ రాజాచార సాంగ్లు, ఇది నేను చేసే ప్రార్థన. మా చెల్లి ప్రార్థన ఇవాళ పెట్టుకోనండి హిందీ సాంగ్లు. దరిద్రమైన బతుకున్నది ఒకప్పుడు, ఇప్పటికీ అలాగే దరిద్రంలో జీవిస్తున్న సంఘంలో ఉన్నారు. ఎందుకంటే తల్లి నేను అలాంటి జీవితం వచ్చి మా చెల్లి ప్రార్థన చేస్తుంటే అని ఉన్నాయి, నీ ప్రార్థన చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు ఏంటి నాలోనే. ఈ రోజు నోరు మూసుకొని వ్యక్తిగతంగా ప్రార్థన గదులు తలుపు వేసుకొని ఎవరు డిస్టర్బ్ చేయదని చేస్తాను. దేవుడు మార్చగలుగుతాను. ఆమె దేవుడు ఏం చేయగలండి, మార్చగల సమర్థుడు నువ్వు ఆయన మాటకు లోబడితే. కానీ నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వేం చేస్తావు ఒకసారి ఆలోచించే. ఈ కుటుంబంలో పిల్లలు ప్రార్థన చేస్తుంటే నువ్వు పొందుతూ ఉంటావు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే అది చేసుకుని నువ్వు సినిమా శిఖరాలు చేస్తూ ఉంటావు. ఇంట్లో సహచరి మేము భర్త కానీ భార్య కానీ ప్రాంతంలో ఉంటున్నప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు, కామెంట్లు చేస్తూ ఉంటావు. ఇది నీకు అప్పచెప్పిన బాధ్యత తెలుసా అండి. ఎంతమంది పెళ్లికి అంత బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది పిల్లలు యొక్క బాధపడుతున్నారు, ఎంతమంది కుటుంబాలు యొక్క అల్లలు ఆడిపోతూ ఉన్నారు. అలాంటి వాటిలో నువ్వు ప్రత్యేకపరిచి దేవుడు నిన్ను నమ్మి నీకు బాధ్యత అప్పచెబితే నువ్వు మాత్రం ఏం చేస్తా ఉంటావు అంటే చులకనగా చూస్తావు. ఎలాగా చులకనగా చూస్తా ఉన్నా. నీకు ఇచ్చిన వారిని ఎవరు ఇచ్చారనే ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. నీకు పిల్లలే కానీ భర్తే కానీ భార్య కానీ కుటుంబమే కానీ ఎవరు ఇచ్చారంటే ప్రభు ఇచ్చారు. ఆయన చేతకానికి వ్యర్థమైనది పనికిమైనది ఇవ్వడు ఆయన, అది గుర్తుపెట్టుకో. ఏమోడనైనా పనికిమైనది ఇవ్వడు ఆయన, వ్యర్థమైనది ఇవ్వడైనా. తన బిడ్డలకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. నీ కళ్ళు కనబడబోతుంది నీ తప్పు. ఆయన చెబుతా ఉన్నారు, సంఘముతో ఆత్మ మాట్లాడుతున్నప్పుడు ఏ వినాలి? వింటారమ్మా? పక్కన ఏమో సరే అడుగుతున్నామా, వింటున్నావా? వింటున్నావా? ఏం చెప్తాను? స్తోత్రం. అది కళ్ళన్నీ తెరిచే ఉన్నాయి, అందరూ చూస్తాను ఉన్నారు. ఏమంటున్నామంటే ఆమె స్తోత్రం. దేవుడి లేఖనాల్లో 2వ మాట రాయబడింది, కుమారి ఆలోచించుము, ఆలోచించి దేనికి చెవి వదలకండి, దేవుని వాక్యానికి చెవి. ఆ మొదటి మాట అంతా దేవుని వాక్యం కోసమే. ఏం కొరకటండి? దేవుని వాక్యం విను, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాక్యాన్ని వినడానికి శరీరం సహకరించట్లేదా? 2 మొట్టుగా వేసి కూర్చోబెట్టి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఏం చేయాలి? 2 మొట్టుగా వేసి కూర్చోబెట్టి. దేవుని శరీరం ఎప్పుడు సహకరించదు. ఎందుకంటే గలతీయుల పత్రిక 5:5 రాయబడిన మాట అది. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తాక అంతది. ఈరోజు సన్నిధిలోకి వెళ్దాం, సాయంకాలం ప్రార్థన ఉంది, శరీరం అంతా కలిసిపోయేది. ఒక్కసారి రేపటి ఎక్కడికి వెళ్తావు తెలుసు, రేపు ఎక్కడికి వెళ్తాం అర్థం తెలుసామా? నీకున్న సమయాన్ని నువ్వేం చేయకూడదు, వృధా చేయకూడదు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నా నామమును, నా లేదా నా నామము నిమిత్తము జనుల మధ్య ఎవరైతే సిగ్గుపడతారో, ఎవరి మధ్య నేను దేవుని సన్నిధికి వెళ్తే ఇంట్లో ఏమంటారు, బయట ఏమంటారు, పక్కన ఏమంటారు అని ఎవరైతే సిగ్గుపడుతున్నారో వాళ్ళ విషయమే ప్రభు తండ్రి ఎదురు సిగ్గుపడతాడు. రోజు నీకున్న అవకాశం ఏంటంటే ఆయన దగ్గర రావడానికి, నేను ఆయన బిడ్డను అని చెప్పుకోవడానికి.
నువ్వు అట్టి రీతిగా ఉన్నావా, ప్రభు నీ కొరకు నిలబడతాడు. హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నమాట, మొట్టమొదటి మాట అంతా కూడా, అమ్మ వాక్యాన్ని వినండి, సంగమా వాక్యాన్ని వినండి, సంగమా దేవుని దగ్గరకు రండి, సంగమా మారు మనసు పొందండి, సంగమా దేవుని వలె మారండి అని ఆయన చెబుతూ 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 ఇప్పుడు అంటున్న మాట రెండో మాట చూడండి, చదవనదులో రెండో మాట, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఏం చేయాలండి, నీ స్వజనాన్ని. ఈ స్వజనం ఎవరంటే ఇది వరకు నువ్వు ఎవరితో సహవాసం చేస్తావు, ఎవరు పెట్టిన వైపు చూడండి. దేవుని రాకముందు నాకు పనికి మారిన సహవాసం అంటే ఏ సహవాసం అంటే నా వైపు చూడండి. 3 గంటల వరకు నేనే ఆ మనిషిని, నేనే 3 గంటల వరకు విజయవాడలో ఒక పెట్టుతో షాపింగ్ చేసాం. ఏం చేసిన కాన్సెప్ట్, అవతల వాళ్ళ నుంచి నా అకౌంట్ డబ్బులు వేయించుకోండి. ఇదే నా పని. వైజాగ్లో డిగ్రీ చదువుతున్నాడు, చేసిన పనికి మారిన వేషాలు. 8 రోజులు చేసాను, 3 గంటల వరకు. అప్పుడు వరకు వాళ్ళతో మాట్లాడి స్టోర్ చేస్తే తప్ప నాకు డబ్బులు అనేది. ఇది ఇలాంటి పనులు చేస్తున్నామా లేదమ్మా, ఒకప్పుడు ఉన్నామా వాళ్ళ పెట్టు, ఒకప్పుడు ఎవరైనా చేసిన వాళ్ళు ఇలాంటి పనులే కదా, ఇక్కడ దరిద్రమైన పనులు చేస్తా ఉన్నాం కూడా. రోజున దేవుడు అంటున్నాడు, అలాంటి స్వజనాన్ని నువ్వేం చేయాలి, తీరు నమ్మకాలేదు. అలాంటి స్వజనాన్ని నువ్వేం చేయాలి, మరవాలి. ఇంకా మరలా గుర్తు తెచ్చుకోకూడదు. ఏం చేయకూడదు, వాళ్ళు అక్కడ ఉన్నారు నాకేమో ఉపయోగపడతారేమో, ఒకసారి మళ్ళా దగ్గరికి వెళ్దాం. నువ్వు ఎవరి మీద నమ్మకం పోతుంది, ఇది నీ దేవుడి మీద నమ్మకం పోతుంది. నీ దేవుడు ఇస్తారన్న నమ్మకం నీకు లేదు, నీ దేవుడు నేను నిలబెడతాన నమ్మకం నీకు లేదు. కానీ దేవుడు అంటే మాత్రం నమ్మకం, ఎంత నమ్మకం అంటే అది పడుతాం. కానీ బైబుల్ లేకుండా కావు. నా వైపు చూడని చెప్పి దేవుడు నిలబెడతాడన్న మాట కంటే కంటి ముందు కనిపించేదాన్నే మనం నమ్ముతున్నాం. ఆ మాటను మనము నమ్మలేకపోతున్నాం. సంగమా దేవుడు అంటే ఉన్నాడు, అలాంటి పాపపు స్వభావాల నుంచి, పాపపు మనుషుల మధ్యన నీ సహవాసం ఉండేది. ఒకప్పుడు నీ సహవాసం ఏంటంటే ఇలానే. రీసెంట్ గా కరెక్ట్ గా ఒక 10 రోజుల క్రితం నేను రెగ్యులర్ గా టిఫిన్ చేసి వేసుకోవడం పక్క వేసుకెళ్ళాను. టిఫిన్ వేసుకున్నవాడ ఆవిడ వాళ్ళ భర్త చనిపోయాను. వాళ్ళకి అన్న ఉన్నాడంటే ఎవరా చెప్తాను, లోపల సంగతి చెప్తున్నా. మీ సహవాసం ఎలాంటి రోజుతో ఉంటే మాత్రం మానేయండి. నిర్మోహంగా చెప్పండి, నాతో మాట్లాడతాను. టిఫిన్ నేను ఎంత ఉన్నా సైలెంట్గా నేను వాళ్ళకి తెలియదు, అది ఎవరో నాకు తెలియదు. వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి బాధలేదు. పిల్లలు మాత్రం ఉన్నారు, ఒక పిల్లకి ఆ పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుంటే విజయవాడకి పెళ్లి చేస్తారు. అక్కడ టిఫిన్ చేయడానికి ఒక ఆవిడ వచ్చింది. ఈవిడ మాట్లాడుతూ అంతలో వాళ్ళ సొంతాన్ని వచ్చాడట. వస్తే ఈ రోజులు మేము గుర్తు రాలేదు, వచ్చి వెళ్ళిపోయాడు. ఈ రోజు మేము గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తు వచ్చాము, మా అమ్మ ఇప్పుడు గుర్తు వచ్చింది అని చెప్పేసి ఆవిడ బాధపడతా ఉంటే ఈవిడ ఏం చేస్తారు, పక్కన ఉన్నప్పుడు అమ్మ కుటుంబం లేదంటే నీ మామూలు లేదమ్మా, వదిలేమ్మా, క్షమించేమ్మా, అన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు పెద్దలు చిన్నపిల్లలు ఎందుకు అర్థమనేసి అలాంటిదే అవును లేదు, అలాంటిదే అస్సలు మంచివాడు కాదు. ఇలా కూడా మీరు అసలు చూడకూడదు, ఇలా కూడా మీరు ఏది పెట్టకూడదు. ఇలా కూడా ఇప్పుడు మీ అమ్మని ఎందుకు తీసుకెళ్తానమ్మా అని ప్రశ్నించింది ఈవిడ. ఏమన్నా అప్పుడు వచ్చి మంచి డబ్బులు తీసుకోవడానికి, అవునా అదేదో మీరే తీసుకోవచ్చు కదా, అదే ఎందుకు వదలాలి, మీ అనేది ఇప్పుడు అవన్నీ కాస్త మరీ ఏమేమి అక్కడికి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరో బయట వాళ్ళు, ఎవరు లోగుట్టు బయటికి చెప్పారు. ఏ రోజు నీ లోగుట్టు నువ్వు ఎంతమంది బయటికి చెప్పి నిన్ను నీ కుటుంబాన్ని పరువు చేస్తున్నావు. నువ్వు పరువు పోవట్లేదు, ఏమవట్లేదు, పరువు పోవట్లేదు. నీ గుట్టుని నువ్వు బయటికి చెప్పుకొని ఏం చేసుకుంటున్నావు, పరువు తీసుకుంటున్నావు. వచ్చిన ఆవిడకి ఏం కావాలి, టిఫిన్ చేస్తున్నావు కదా, ఆవిడ చేసిన పని చేస్తాము. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకొంత నూనె వేసి దాని మీద ఇంకొంత పెట్రోల్ వేసి సమాధానపరచవలసింది పోయి ఆమెకు కీర్తన మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 9వ వచనం మాట ఏం చూడండి ఒకసారి. అదేనా రాయబడుతున్నామా మార్చేశారు చూడండి సార్. 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపరచుకోవడం. ఇప్పుడు మీరు దేవుని కుమారులు కుమార్తె అవ్వాలంటే మీరు ఏం చేయాలి, వెళ్ళి అగ్ని రాజ్యం పెట్రోల్ పోతానమ్మా సమాధాన పరుస్తారు. మరి ఎంతమంది సమాధాన పరుస్తున్నారు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ దగ్గరికి ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ ఏదైనా జరిగిందట అక్కడ అన్నప్పుడు సరే మనం ప్రార్థన చేస్తామని ఎంతమంది అంటా ఉన్నారు మాట విషయంలో, కడిగేస్తామని అంటా ఉన్నారు. అంత సాయిబులు చెప్పారు కదా, అలాంటి నిన్నటమిటి అసలు నువ్వెంత అవుతో నిన్ను అనాలా. దేవుడు తెలుసు ఇప్పుడు ఏం చేయాలి, నువ్వేం చేయాలట, ఓ రకని నువ్వు ఉండాలి. దేవుని వాక్యంలో ఆయన చెబుతున్న మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను కుమార్తెలను అనబడతారు. ఈరోజు నువ్వు సన్నిధికి వస్తున్నావు అన్న సంగతి నీ కట్టు బొట్టు నీ చేతులు ఉన్న బైబుల్తో కాదు, దేంతో తెలియాలి,
నీ మాట. దేంతోనండి? నీ మాటతో తెలియాలి. దేవుని యొక్క లేఖనాలు చెబుతున్నాయి, ఖచ్చితంగా నీ స్వజనాన్ని నువ్వేం చేయాలి? మరచాలి. ఖచ్చితంగా మర్చిపోవాలి. రెండో మాట రాయబడి ఉంది, నీ తండ్రి ఇంటిని. రాయబడి ఉన్నామా మాట? యోహాను సువార్త 8వ అధ్యాయం 42 నుంచి 44. యోహాను సువార్త 8వ అధ్యాయము 42. యేసు వారితో ఇట్లాను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు ఆయనను ప్రేమింతురు. నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చున్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు. మీరేలా నా మాటను చూడండి. ఈరోజు వాక్యం ఎక్కడిది? నాదా? ఎక్కడిది వాక్యము? దేవుని యుద్ధ నుంచి వచ్చిన వాక్కు. హల్లెలూయా. దేవుని వద్ద నుంచి వచ్చిన ఈ వాక్కును తగలబెట్టాలని, కాల్చేయాలని, నాశనం చేయాలని 2000 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. ఇది ఇంకా అమూలవుతూనే ఉంది, ఇంకా అనేకుల జీవితాలను మారుస్తూనే ఉంది. ఇది దేవుని వాక్కు. ఆయన అంటా ఉన్నాడు, మీరేనా నా మాటలు గ్రహించట్లేదు. మీరు దేవుని బిడ్డలైతే మీరు వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని ఉదయాన్నే వాట్సాప్ చేసి ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తాం, ప్రియులకి లవ్యూలు చెబుతాం, ఇంకా ఆకులైన వారికి ఎక్కడున్నాం అని వెంటనే కలవడానికి మెసేజ్ పెడతాం. ఎంతమంది ఉదయాన్నే బైబిల్ జరుగుతూ ఉన్నారు. దయచేసి మీ నోటితో అబద్ధాలు ఆడద్దు. అబద్ధికుల ప్రార్థన దేవుడు ఆలకించడు. అబద్ధికుల ప్రార్థన ఏం చేయడం దేవుడు ఆలకించడు. మరి ఎంత ప్రేమ నీకు దేవుని ప్రేమిస్తామని చెప్పేస్తాం మనం చెప్తామా? మనం ఎస్ఐయా నేను ప్రేమిస్తున్నానయ్యా, ప్రేమించేదాన్ని ఎలాగా అధికంగా. నేను లేదంటే వాట్సాప్ మెసేజ్ చూస్తాను నాకు కానీ వాక్యాన్ని చదవడానికి లేదు, వాక్యాన్ని వినడానికి లేదు. తిరిగి మనం చెబుతాం ఎస్ఐయా నేను ప్రేమిస్తాం. అంత బాగా చెబుతాం. అందుకనే దేవుడు అన్నాడు, నీ స్వజనాన్ని, ఆ పాత బుద్ధిని, పాత ఆలోచనలు ఏం చేయాలి? మరిచిపోవాలి. రెండో మాట, నీ తండ్రి ఇంటి ఏం చేయాలట? యేసు ప్రభు దగ్గర రానంత వరకు ఎవరిని ప్రార్థన చేసుకోవాలి మనం? చూడండి, నా వైపు చూడండి, అమ్మా నా వైపు చూడండి. అందరూ నేను చెప్పిన మాట వినండి. ఇది చాలా స్పష్టం అనమాట. సమయం అయిపోయినా పర్లేదు, నేను ఎంతమంది తిట్టుకున్నా పర్లేదు, కానీ చెప్పిన మాట వినండి. నీ తండ్రి ఇంటిని ఏం చేయమన్నా దేవుడు చెప్పలేదు. నీ తండ్రి ఇంటిని ఇది వరకు ఎవరిని తండ్రిగా చూసి, ఎవరిని మమ్మల్ని పుట్టించామని చూసి, ఎవరిని నువ్వే మమ్మల్ని కలుగు చేసుకొని ఆరాధించేవారు మనం అందరం. ఒకప్పుడు మన పూర్వీకులు, మనం కాకపోయినా మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళం? వేరే వేరే దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నువ్వే మమ్మల్ని పుట్టించావు, నువ్వే మా తండ్రివి, దేవుడానికి నమస్కారం చేస్తావు. అవునా? ఇప్పుడు దేవుడు చెబుతున్నమాట, నీ తండ్రి ఇంటిని నువ్వు వారి స్వభావాన్ని మారవాలి, ఆలోచనల్ని మారవాలి, ఆ దుష్ట ప్రేమల్ని, దుష్ట సాంగత్యాన్ని. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివి ఎవరు ఆలోచించుకుని అడగకూడదట. నీకు ఖచ్చితంగా తెలుసు, వారు నోరిపితే గొడవలే, వారు నోరిపితే దరిద్రాలు జరుగుతాయి, నిజంగా వాళ్ళు నోరిపితే కుటుంబాలు విడిపోతాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే బాగుంటుందండి ఆలోచన. ఎవరికి వెళ్ళాలి మనం? లేదా చిన్నగా రాక్షమంగా తండ్రులకు తొలగించి జాగ్రత్తగా ప్రార్థనలో వెళ్ళాలి. ఎవరు ఆలోచన? దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు. ఏ మార్గాన్ని వెళ్ళకూడదట? మన మార్గం నీతి మార్గం, ఏసై మార్గం. లేకపోతే ఒకటి కొడతావా, నాలుగు చేయమంటావా, నా మార్గం కాదు. మనం నిజం చెబుతున్నాను. ఈ రోజు వాక్యం ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతాను. నువ్వు ఈ రోజున మారలేదు, రేపు ఎవరి చేతుల్లో ఉందో? నీ చేతులు, నా చేతుల్లో ఉందమ్మా? లేదు. నువ్వు ఈ రోజు మారకపోతే రేపు కనుక ప్రభువు నేను పిలిస్తే స్తోత్రం, దానికి నేను బాధ్యుని కాదు. దేవుని సేవకుడిగా నేను చెప్పాల్సింది నేను చెబుతాను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, చూడండి, మన దుష్టులు ఆలోచుకున్నాడు, ఒక పాపుల మార్గాన నిలువక వాళ్ళు చెడు పనులు చేస్తున్నారని తెలుసు, వాళ్ళు చెడు మాట్లాడతారని తెలుసు, చెడువే చూస్తారని తెలుసు, వేద వేషాలు, లోకంలో ఉన్న వేషాలు వేస్తారని తెలుసు. కానీ మన సహవాసం ఎవరితో అంటే అపహాసులు కూర్చుండే చోట కూర్చోండి. ఎందుకు? అలాగే మనకు దోస్తి అది. ఎందుకని బిడ్డలు అమ్మాయి చూడండి, మన దోస్తి ఎవరితో ఉండాలటమ్మా?
ఎవరితో ఉండాలి దోస్తి? దేవుని బిడ్డలతోనూ దేవునితోనూ దోస్తి ఉండాలి. మరి బయట సహవాసం నేను ఎక్కడ తీసుకెళ్తాది? స్తోత్రం. నీకు వెళ్ళాలి కావాలంటే అది నీ చేతుల్లో ఉంది. ఆమేన్ ఆమేన్. తర్వాత మాట్లాడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు. ఎప్పుడెప్పుడంటే జోసెఫ్ అయ్యో బాబుల ఎంతమంది గుర్తున్నారు? జోసెఫ్ అయ్యో బాబుల పేరు చెప్పండి. జోసెఫ్ అయ్యో బాబుల రాత్రి వాక్యం సాయంకాలం 7:30-8 గంటలకు మొదలుపెట్టి ఉదయం సూర్యుడు ఉదయించే వరకు జాగ్రత్తగా కీర్తన 150 అధ్యాయం చదివేటాయి. ఇది ఒకసారి కాదు, కొన్ని 100 సార్లు. ఎన్నిసార్లు? కొన్ని 100 సార్లు. సరే, నీ బైబిల్ వినిపించదు. దేవుని మాట కదా అది. ఎవరి మాట అది? దేవుని మాట కదా. దేవుడు నీతో మాట్లాడే మాట కదా. లోకంలో ఉన్న ఏ గ్రంథము కూడా నీతో మాట్లాడదు. ఏం చేయదు? మాట్లాడదు. మేబీ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, జ్ఞానాన్ని ఏదైనా కొద్దిగా ఇస్తారు, కొద్దిగా సమాచారం ఇస్తారు అంతే. నీతో మాట్లాడేది ఏదైనా ఉందంటే ఇది దేవుని వాక్కు మాత్రం. మరి ఎంత ఆశపడుతుందని వినాలని చదవాలని. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలట. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నిజంగా నీ తండ్రి ఇంటి యోహాను సువార్తలో రాయబడిన మాట ఇప్పుడు తీసేద్దామా? చూడండి, రాయబడిన మాట 8:43 రాయబడుతుంది. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. ఇప్పుడు చెప్పండి, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునే తండ్రి అన్నాడు. ఈ విధంగా మనం అబద్ధాలు ఆడుతున్నాం. ఆమె చేస్తాం. సో యేసయ్య సత్యాన్ని మాత్రమే మాట్లాడతాడు. ఎక్కడైనా సరే. ఈరోజు పరిమితమైన అవసరం చాలా ఎన్నింటికి అనుకోవచ్చు. మీరు దావీదు కూడా అబద్ధం ఆడాడు. ఎవరు ఏమైనా అబద్ధం ఆడాడు సార్? నేను పిచ్చోడు, నేను అబద్ధం ఆడాడు. రాజు దగ్గరికి, ఎవరి దగ్గరికి? శత్రు రాజు దగ్గరికి పిచ్చోళ్ళగా నాటకం వేశాడు. అబద్ధం ఆడేదా? ప్రభు చెప్పేది ఈ అబద్ధాల విషయం కాదు. ఆయన చెప్పేది, నువ్వు కొన్నిటిని చేసి అమ్మ చేసావంటే నేను చెయ్యలేదు అంట. అమ్మ నిజంగా చేసావంటే చెయ్యకుండానే నేను చేశానండి అని చెబుతా. అవునా? నువ్వు అబద్ధం ఆడితే నీ తండ్రి ఎవరట? నీ తండ్రి అబద్ధం ఆడితే నీ తండ్రి ఎవరట? అపవాది నీ తండ్రి. నువ్వు ఎవరి పిల్లలది? నువ్వు దేవుని పిల్లలు రానప్పుడు దేవుని తండ్రి నువ్వు అనకూడదు. ఏం చేయకూడదు? అనకూడదు. నువ్వు దేవుని సంబంధం అయితే, దేవుని పిల్లలు అయితే దేవుడు చెప్పినట్టుగానే నువ్వు నడవాలి. దేవుడు ఉండమన్నట్టుగానే నువ్వు ఉండి తీరాలి. అందులో మరలా ఆప్షన్లు ఏమీ లేవు. కొంతసేపు పక్కలో వస్తానంటావా? కుదరనే కుదరదు అని. అందుకని అన్నాడు, ఖచ్చితంగా దేవుడు నీ తండ్రి ఇంటి కుమారి, నేను నిన్ను లోకం నుంచి వేరుపరిచాను. లోక సంబంధుల పాపపు గుంపులోంచి నేను బయటికి తీసుకొచ్చాను. ఆ పాపములోంచి నేను బయటికి తీసుకొచ్చాను. పాపము చేయవాడు అపవాది, అబద్ధాలు ఆడేవాడు అపవాది, వ్యభిచారం చేయవాడు అపవాది, దొంగతనం చేయవాడు అపవాది. వాడు మీకు తండ్రిగా ఉండకూడదు. ఇక మీదగా మీ తండ్రి ఇంటిని మీరు ఏం చేయాలి? మరవాలి. ఇప్పుడు నీ తండ్రిని నేను, హల్లెలూయా, మీరు నన్ను పోలి ఏం చేయాలి? నడుచుకోవాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. తీయండి ఒకసారి. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాటలు 17వ వచనంలో, ఇదిగో పాతవి తీయండి, తీసి చదవన్నామా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడా వాడు ఏంటంటే నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో ఏమయ్యేటండి? ఆమె అయ్యాన కొత్తవే. దేవుడు అంటా ఉన్నాడు, అమ్మ ఈరోజు నువ్వు బాప్తిస్మం దేవుడుతున్నావు నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతున్నట్టు ఆయన చెబుతున్నాడు, ఇక మీదకైనా నువ్వు నాతో సహవాసంలో నా యందు ఆనందించు, నా గ్రంథాన్ని చదువు, నన్ను వల్ల నడుచుకో. ఇదిగో ఇప్పుడు నేను చదువుతున్నాను. అయ్యా ఇన్ని సంవత్సరాలు వృధా చేస్తున్నావు. ఆమె వదిలేక సంగతి ఇప్పుడు అంతా ఉన్నాడు ఆయన. కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నాయో వాడు నూతన సృష్టి. నీ తండ్రి ఆ పాత ఇల్లు ఇంకా లేదు.
ఆ పాత దాని దగ్గరికి వెళ్ళొద్దామని ఆలోచన వద్దు. అబద్ధం ఒక్కసారి ఆడదామని ఆ మాటలు నీకు వద్దు. ఇంకా ఏం చేయదు నీకు అలాంటివి వద్దు. అలాంటి నీ జీవితంలో రానివ్వ మాకు. అలాంటి తెచ్చి నువ్వు చేస్తావా? నువ్వు ఎవరి తండ్రివి? ఎవరైనా నీ తండ్రి అప్పుడు అపవాది నీ తండ్రి. అప్పుడు దేవుని ప్రార్థనలో నా తండ్రి అని నువ్వు ఎలా చెప్పగలవు? అబద్ధికుల ప్రార్థన దేవుడు ఏం చేయడు? ఆవిడేస్తారమ్మా. అది దేవుడు వాక్యం చెబుతుంది, నేను కాదు. నేను మీతో అదే మాటలు మాట్లాడుతాను. దేవుని సేవకుడిగా ఆయన చెప్పమన్న ప్రతి మాటని మీరు చెబుతా ఉన్నా. మీ తండ్రి ఇది వరకు వేరు వా ఇంటిని ఆ స్వజనాన్ని మీరు ఏం చేయాలి? మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు సినిమాలు కదా మన ఫ్రెండ్స్ ఉన్నారా? కట్ చేయాలి. మర్యాదగా నువ్వు కట్ చేయాలి. శిఖాలు చేద్దాం, మనం తాగుదామని తిరుగుదామని ఎవరైతే మీరు లోకంలో గురిస్తున్నాడో ముందు ఆ సహవాసాన్ని విడిచిపెట్టే. నాకు ఎక్కడైనా పనిచేస్తున్న స్తోత్రం, నీ సహాయానికి వేల మందిని రప్పిస్తాడు దేవుడు. నీ సహాయానికి ఒక్క ద్వారం ముట్టాక 7 ద్వారాలు తెలుస్తాడు దేవుడు. వారి వల్ల నీకు వచ్చేది పోయేది లేదు బిడ్డ. కానీ నువ్వు కనుక వారితో సహవాసం ఏమవుతావు? నరకానికి పోతావు. అందులో సందేహం లేదు. అపహాస్తులకు మనకు సహవాసం వద్దు. రోజున నువ్వు లోకం నుంచి ప్రత్యేకపడతావు. దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారి ఆలోచించు, ఆలోచించి చెవియకు అన్న మాట దానికి అర్థము అనుసరించు అని అర్థం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ శోధనాన్ని మర్చిపోవద్దు. ఆ పాప విషయాలు నీ తండ్రి ఇంటి నువ్వేం చేయాలి? మర్చిపోతావు మరి. ఆమె పాత అబద్ధాలు, పాత విషయాలు, పాత పనులు మరలా నేను వెనక్కి వెళ్తే నీకు ఒక ఆలోచన ఉందంట. ఏంటది? ఇది వరకు పాత సెంటింగ్ అని చూస్తే ఇది ఆప్షన్. మరలా వెళ్ళే ఇంకొక అవకాశం ఉంది నాకు. నేను వెళ్తే మరలా తిరిగి లేవలేని పరిస్థితి. చాలా మంది జీవనంలోకి వచ్చేటప్పుడు నమ్మకం తెలుస్తాను. ఇది వార్తల్లో నేను ఉంటే ఏమవునండి అంటే దాని అర్థమైంది. ఇది వార్తలో ఇంకా క్లియర్గా అలానే వచ్చాం. ఈ మాట చాలా అద్భుతమైంది. ఏ విగ్రహాన్నైనా సరే చెయ్యాలంటే ఏం కావాలి? పోత పోయాలి. అంటే అచ్చు అనేది ఉండాలి. అంతే కదమ్మా. అమ్మ మీరు ఏ విగ్రహాన్ని చూసినా అసలు పోతలు పోస్తారంటే దాన్ని సిమెంట్ కానీ ఆ యొక్క లోహాన్ని కరిగించి ఆ పోతలు పోస్తే ఆ అచ్చు అలా బయటకు వస్తుంది. ఆ అచ్చు లేకపోతే విగ్రహమే ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఐగుప్తులోకి బయటకు తీసుకొచ్చాడట. సభులు గంటలు ఉంటారు, సోది గంటలు ఉంటారు, మంత్రాలు మ్యాజిక్లు ఉంటాయి, నాశనం ఉంటుంది అందులో. అలాంటి దగ్గర నుంచి దేవుడు వారిని బయటకు పిలిచి రా నీకు కణానికి తీసుకువెళ్తా. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను అలానే పిలిచాడు. కుమారి నా మాట విను, చెవియకు, ఆలోచించు. ఇప్పుడు నేను చెబుతున్న మాట విను. నీ తండ్రి ఇంటిని పూర్తిగా మరిచిపో, నీ యొక్క స్వజనాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు నేను పరలోకాన్ని నేను తీసుకుని వెళ్తా ఉన్నాను. అక్కడ నేను తీసుకునే క్రమంలో దయచేసి నువ్వు వెనక్కి ఆలోచించక. ఇశ్రాయేలు ప్రజలు మోషే విడిచిపెట్టాడు. 40 రోజులు విడిచిపెడితే మమ్మల్ని తీసుకొచ్చిన మోషే లేడు, మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు లేడు, మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయండి. అక్కడ ఉన్న అహరోను ఏం చేశాడు? మంచి దూడ చేశాడట. దూడ దాని అంతటా తగ్గుద్దా? ఏం కావాలి దానికి? పోత లేదా అచ్చు అనేది కావాలి. ఇది వరకు అచ్చులు ఎక్కడ తెలుసా? ఐగుప్తులో దూరం అంతరించేవారు. ఐగుప్తులు వాటిని కొలిచేవారు. ఐగుప్తులు వాటి అచ్చులు తీసుకుని ఐగుప్తులు ఏం తీసుకుంటే మీరు అంటారు. ఏ రోజన్నా మనకు అవసరం అవుతుంది. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు కూడా కొన్ని సహవాసాలు విడిచిపెట్టంటే ఏ రోజున నాకు ఉపయోగపడతారు. వీళ్ళు ఏం చేస్తారు? ఏ రోజు నాకు ఉపయోగపడతారు. అలాంటి వాటికి వెళ్ళొద్దంటే ఎప్పుడన్నా అవసరం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు, అప్పుడప్పుడు సిగరెట్లు, అప్పుడప్పుడు టీవీలు, అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి నాటకాలు. దేవుడు అంతా ఉన్నాడు ఖచ్చితంగా వదిలే అంటే దాని అర్థము వదిలే. ఆ రోజున ఎంతమంది చంపబడ్డారు. అలాంటి పనులు చేయడం వల్ల శాపం ఎంత ఎలుబడి చేస్తున్నారు. రోజు దేవుడు మీతో నిశ్చయంగా జరుగుతున్న బిడ్డ సంగమా, నీతో దేవుడు మాట్లాడతాడు. కుమారి ఖచ్చితంగా నువ్వు చెవిలోకి ఆలోచించు. దేవుడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, ఎలాంటి పరిస్థితి నిలబెట్టాడు, రేపటి కోసం ఎల్లుండి కోసం దయచేసి ఈ క్షణము తర్వాత ఎప్పుడు ఆలోచించాడు. ఇప్పుడు మాత్రమే నీ చేతిలో ఉంది. ప్రభు వాక్యాన్ని ఇక మీదటైనా ప్రేమగా చదువు. ప్రభుతో సహవాసంలో ఇక మీదటైనా ఉండు. ప్రభు మీద ఇక మీదటైనా నమ్మకం పెట్టుకుని బ్రతుకు. నేను ఈ లోకంలో ఎంత శ్రమతో ఉన్నా ఒక రోజు వెళ్తాను కనుగొట్టి ఎక్కడికి వెళ్తాను? నేను పరలోకానికి వెళ్తాను. నిజంగా ధైర్యం నీకుందా? ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? ముందు ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా ముందు ఎక్కడ ఉండాలి? ఆశీస్ ఎంతమంది తెలుసా?
అది తెలుసు, అది రిటర్న్ టికెట్ బుక్ చేసుకోడు. ఎందుకు తెలుసా అండి? ఇలా ఆ టికెట్ కూడా ఒకసారి బుక్ చేసుకోడు. రిటర్న్ టికెట్ ఎందుకు బుక్ చేసుకోడు తెలుసా అన్నాడు? అక్కడ నాకు స్నేహితుడు ఉన్నాడు, నేను వెళ్ళేది ఎవరి దగ్గరికి, వారి దగ్గరికి. ఆడు తినడానికి ఏమీ తెచ్చుకోడు. ఇప్పుడు నాకు చేస్తాడు ఏమన్నా తినడానికి ఏం తెచ్చుకుంటాడంటే తెచ్చుకోడు. ఎందుకు? నేను ఎవరితో సహవాసంలో వెళ్తున్నానో వారు నాకు అన్ని సిద్ధపరుస్తారు. నిజంగా నీకు అలాంటి ధైర్యం ఉంటే, రేపన్న తర్వాత దేవుణ్ణి నేను కలుసుకున్న నమ్మకం ఉంటే నువ్వేం చేయాలి? ఈ లోకంలో అది పెట్టుకున్నాను, ఇది పెట్టుకున్నాను, వీళ్ళ సహాయం, వాళ్ళ తోడు, వీళ్ళ తోడు, ఇది కాదు. నీకు తోడు ఎవరం వల్లమ్మా? నీ దేవుడే. నీకు నమ్మకం ఇంకెవరిని ఉంచాలి? నీ దేవుడి మీదే. ఈ లోకము మనుషుల మీద కాదు, నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. దయచేసి నీ సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, నీ సోదరుని చూసిన ఆ బుద్ధి, ఆ తండ్రి, పాత తండ్రి అవుతున్న అవన్నీ పూర్తిగా ఏం చేయాలి? రోజున వదిలి వేసి ప్రభు వైపు పూర్తిగా సగం తిరుగుతున్నాం. సగం సమయాన్ని ఎక్కువ తీసుకున్నది ఆయన చెబుతారు ఖచ్చితంగా మాట. అయితే నువ్వు ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఈ రెండు రాకపోతే ఏం చేస్తారు? దేవుడు ఉమ్మ ఎంత రోడ్లు ఉంచుకుంటాము మీరు? ఎంత ఉంచుకుంటారు మీరు? నా వైపు చూడండి, ఎంతసేపు ఉంచుకుంటారు మా ఉమ్మ మీరు? ప్రభువు దృష్టిలో మనము కూడా అయితే చల్లగా ఉంటే తాగుతాడు, లేకపోతే ఖచ్చితంగా ఉన్న తాగుతాడు. ఈ రెండు కాన్ఫ్యూజ్ లో ఉన్నాం అనుకో ఏం చేస్తారు? కానీ నోట్లోకి ఎలా తీసుకొని చిచ్చి బాగోలేదని పువ్వుని ఉమ్మేస్తారు. నిజం చెబుతున్నాను, ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చా పూర్తిగా ప్రభు దగ్గర, ప్రభు దగ్గర లేకపోతే పూర్తిగా బయట రెండు ప్రభు కాలు కానీ రెండింటి మీద నడకలు కానీ నువ్వు చేయమా 100% రోజులు లోపడు. అప్పుడు వరకు ప్రభు నాకు ఎందుకు జరగలేదని అలలో ఏం జరుగు ప్రభువుకు పూర్తిగా లోబడి ప్రాంతంలో, ఉపవాసంలో, వాక్యంలో, అన్నింటిలో ఎలా ఉండమన్నాడు అలా ఉంది. అప్పుడు అడిగితే ఎవరు చెప్తాడు ఎందుకు అవ్వలేదు లేదా ఎప్పుడు చేస్తాడు. ఆమె కాబట్టి నీవు నేను కూడా ఇక మీదట ప్రభువులకు ఎలా లోబడాలంటే 90% లోబడదామా? 99.99% లోబడదామా? ఆమె ఎవరికి మొదటి స్థానం అట? ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి మీరు? ఇస్తున్నారా? ఒకవేళ కనుక ఇప్పుడు ఇంకో మొబైల్కి ఇచ్చినా, ఇంకా దేనికి ఇచ్చినా, ఇంకో మరొక దానికి ఇచ్చినా లెక్కేస్తున్నా మీరే. మీ ప్రియారిటీలు ఉంటాయి. ఇవన్నీ అయితే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. చేస్తున్నామా? దేవుడు ఉంటేనే ఉంది. ఆమె దేవుడు ఉంటేనే ఉంది. రోజున నీవు నేను కూడా దేవుడికి అత్య రీతిగా పూర్తిగా లోబడతాం. పూర్తిగా లోబడి ప్రభువు శబ్దమయ్యా నా సోదరుడు కాదు, నేను ఇది చూసి నా తండ్రి ఇది కాదు, నీవే నా తండ్రి. ఓ రోజు చెప్పింది అలా తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అయ్యా, ఇక మీద నువ్వే నేను, నేనే నువ్వు. ఆమె కళ్ళు చూస్తున్నా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.